అగ్ని ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంపుదలే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాల కార్యక్రమాలు కొనసాగనున్నాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద అగ్నిమాపక కేంద్రంలో జరిగిన ప్రారంభోత్సవానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సెషన్స్ జడ్జ్ శ్రీమతి గంధం హాజరై ముందుగా అగ్నిమాపక సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి అగ్నిమాపక ఎగ్జిబిషన్ ను ప్రారంభించి అగ్ని ప్రమాదాలు మరియు ఇతర విపత్తుల సమయంలో వినియోగించే పరికరాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు పాంప్లెట్లు, వాల్ పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం అగ్నిమాపక వాహనాల ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాల ముఖ్య ఉద్దేశ్యం ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణ, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడమని తెలిపారు. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని, అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గృహాలు, విద్యా సంస్థలు, కార్యాలయాల్లో అగ్ని భద్రతా ప్రమాణాలను పాటించాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విపత్తు స్పందన మరియు అగ్నిమాపక అధికారి సిహెచ్ మార్టిన్ లూథర్ కింగ్, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి పి శ్రీనివాస్, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. వారోత్సవాల్లో భాగంగా బుధవారం ఏప్రిల్ 15 ఉదయం 10 గంటలకు కలెక్టర్ క్యాంపు కార్యాలయం వై జంక్షన్ నుండి ఆర్యాపురం అగ్నిమాపక కేంద్రం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు డిఎఫ్ఓ మార్టిన్ లూథర్ కింగ్ తెలిపారు. ఈ ర్యాలీలో ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు, కళాశాలల ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొనున్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో ప్రజలు చురుకుగా పాల్గొని భద్రతా నియమాలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు సెషన్స్ జడ్జ్ శ్రీమతి గంధం సునీత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా విపత్తు స్పందన మరియు అగ్నిమాపక అధికారి సిహెచ్ మార్టిన్ లూథర్ కింగ్, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి పి శ్రీనివాస్, అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే అగ్నిమాపక అవగాహన ర్యాలీలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, విటి కళాశాల, రాజీవ్ గాంధీ కళాశాలలకు చెందిన ఎన్సిసి క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కూడా పాల్గొన్నారు.